మై డియర్ డాడీస్, గుడ్ మార్నింగ్. నేను మార్నింగ్ మీకు ఏదైతే చెప్పానో కాంట్రాక్ట్ అడ్రస్సు మీరు ఇచ్చి ఉండాలి. ఆ కాంట్రాక్ట్ అడ్రస్సు ఇచ్చిన వాళ్ళకి, అలాగే నేను క్యాష్ నాకు 500 ముట్టేసింది అనే ఆప్షన్ని తీసుకొని మీరు మీ అంగీకారం తెలపడం 2వ పాయింట్. 3వ పాయింట్, మీ అకౌంట్లో సేలబుల్ కాయిన్స్ ఎవరు ఉన్నాయో వాళ్ళందరికీ కాయిన్స్ ఇంటర్నేషనల్కి పంపించేస్తానని చెప్పాను. ఆల్రెడీ పంపించాను, మీరు చెక్ చేసుకోవచ్చు అలా ఉన్న వాళ్ళందరూ. వెరీ గుడ్. చాలామంది అలా పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ పంపించాను. ఇంక మిగిలిన వాళ్ళందరూ కూడా పెట్టేసుకోండి. నేను నెక్స్ట్ ఏమి ఇస్తానంటే, మీ అంతలో మీరే ఈ 3 వెర్షన్స్ అయిపోయిన వెంటనే మీరే కాయిన్స్ని పంపించుకునే ఆప్షన్ ఇస్తాను. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలని మొత్తం అన్నీ చెప్తాను. గ్యాస్ ఫీజు ఎలా కట్టాలి అన్నీ చెప్పేస్తాను మీకు. కాబట్టి అలా వచ్చిన వాళ్ళు అందరూ చెక్ చేసుకొని చూసుకోండి. అమ్ముకోవాలా లేదా అనేది మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. అమ్ముకోవాలా లేదా అనేది ఎప్పుడు అమ్ముతారా అనేది మీ ఇష్టం. నెక్స్ట్, కాయిన్ రేట్ పెరిగినప్పుడే పెట్టుకొని అమ్ముకుంటా అంటే అప్పుడే పెట్టి అమ్ముకోవచ్చు. ఇది ఇప్పుడే ఇచ్చేస్తానంటే మీరు ఏ రేట్లో ఉంటే ఆ రేట్లో ఇచ్చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఎంతకంటే అంతకు మీరు అమ్మేసుకోవచ్చు. అది మీ నిర్ణయం మీద ఉంటుంది. అది మిగతాది ఎలాగా ఏంటి, ఈ 1% అనేది మీకు తెలుసుకోవడం కోసం నిజంగా క్రిప్టో కరెన్సీ అయినా బీసీటీ కిబో కేబీసీగా మారి క్రిప్టో కరెన్సీ అయిందా లేదా. నాది కిబో ఉన్నది, మరి కేబీసీగా మారి ఇంటర్నేషనల్లోకి వెళ్ళిందా లేదా, నా వాలెట్లోకి నా టెస్ట్ వ్యాలెట్లోకి ఏ వ్యాలెట్ ఇస్తే మీరు అది ఏ అడ్రస్ ఇస్తే అడ్రస్కి వచ్చింది లేదా మీరు చూసుకోవడానికి గాను సంపూర్ణంగా ఇచ్చాను. మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ డాడీ. ఈరోజు ప్రత్యేకించి నాకైతే చాలా పర్వదినం, సంతోషం. ఎందుకంటే మన కిబో కాయిన్ నుంచి తీసుకెళ్ళి మన ఈ కమ్యూనిటీ నుంచి తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో కలిపాను ఆ కాయిన్స్ని. ఇంక ఇక్కడి నుంచి లైఫ్ టైం ఇంక మీరు ఎలా కలుపుకుంటూ ఈ కాయిన్స్ని అక్కడ పంపించుకొని అమ్ముకోవచ్చు. 2వ ఆప్షన్ బీసీడీ అనేది మళ్ళీ చెప్తాను, ఇప్పుడు చెప్పను. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. ఇప్పుడు ఎవరెవరైతే అలా పెడతారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా, నా మనస్ఫూర్తిగా నేను సంతోషం తెలియజేస్తున్నాను. మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే కొంతమంది ఏం చేశారంటే కే ఎక్స్చేంజ్ తాలూకు అడ్రస్ పంపించారు. అలాగే ఎస్వి అకౌంట్ కూడా పెట్టేశారు. అలా పెట్టకండి. ఇంటర్నేషనల్లో ఏదైనా ఎక్స్చేంజ్ తాలూకు అడ్రస్సు లేదా ఈ ట్రస్ట్ వ్యాలెట్ లాంటి ఏ వ్యాలెట్దైనా మీరు పెడితేనే కాయిన్ అక్కడికి ట్రాన్స్ఫర్ అవుద్ది. కే ఎక్స్చేంజ్ అనేది తీస్తాం, అది మన సొంతం, అందులో కమ్యూనిటీ లేరు, కొనే వాళ్ళు రాలేదు అనుకున్నాం కాబట్టి అది లేదు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా కోట్లాది మంది అక్కడికి వచ్చారు కాబట్టి, వాటిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంటారు. ఇప్పుడు కాయిన్ రేట్ జనరల్గా డౌన్లో ఉంది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. ఇది ఆటోమేటిక్గా ఎలా పెరగాలి, ఎలాగవుతుంది అనేది, మన కాయిన్ తాలూకు వేరియేషన్ పెంచుతూ ఎలా అవుతుంది అనేది నేను నెక్స్ట్ చెప్తాను. వన్స్ అగైన్, ఎవరెవరైతే ఈరోజు కాయిన్స్ని ఇంటర్నేషనల్లోకి కిబో కాయిన్ కేబీసీగా పంపించుకోవడానికి కావలసినట్టుగా సహకరించి మీ తాలూకు అడ్రస్ వెళ్ళి అన్నీ పెట్టారో వారందరికీ వన్స్ అగైన్ లవ్ యూ డాడీస్, లవ్ యూ.